సిలిండర్ల పంపిణీ పెంచామని చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. రెస్టారెంట్లు, హోటల్లో గ్యాస్ లేక మూతపడే పరిస్థితి నెలకొంది. కొంతమంది మాత్రం ప్రత్యామ్నాయాల మీద దృష్టి సారించారు. కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యి వంటి వాటి మీద ఆధారపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బొగ్గుల పొయ్యితో వ్యాపారాన్ని కొనసాగిస్తున్న రెస్టారెంట్ ఓనర్ శ్రీకర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. కమర్షియల్ గ్యాస్ కష్టాలు తీరుస్తున్నాము, దాదాపు 25% ఉత్పత్తి పెంచామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు లేక ఇటు హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం సంగారెడ్డిలో శ్రీ వైష్ణవి రెస్టారెంట్ నిర్వాహకులు శ్రీకర్ రెడ్డి ఉన్నారు. ఆయన నడి తెలుస్తుంది ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి ఏంటి అనేది ఆయన నడి తెలుస్తుంది, ఆయన ద్వారా తెలుస్తుంది. అయితే ఈ గ్యాస్ కష్టాలు పడలేక ఆయన బొగ్గులపై తెచ్చుకున్నాడు. పాత రోజుల్లో ఏ విధంగా అయితే బొగ్గులపై మీద వంటలు చేసేవారో మళ్ళీ బొగ్గులపై తెచ్చుకొని తన హోటల్ నిర్వహిస్తున్నారు. అయితే ఇది ఎలా వచ్చింది, ఆలోచన ఎలా వచ్చింది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, గ్యాస్తో చేసేందుకు కంఫర్ట్ ఉందా, దీంట్లో ఈయన ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటన్న విషయంలో మనం అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి శ్రీకర్ రెడ్డి గారు, మీరు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే మనకు ఆల్టర్నేట్ వేరే ఏదైనా ఆలోచిద్దామని చూసి కట్టెల పొయ్యిలు కూడా ఇప్పుడు చూపిస్తున్నారు కదా అన్న ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లలో అనుకున్నాం. కానీ ఆ కట్టెల పొయ్యి ఇక్కడ మనం పెట్టాలంటే సక్సెస్ కాదు. మనం ఉన్న ఏరియాలో మళ్ళీ ఎవరైనా కాంప్లీట్ చేసి పొగ ఎక్కువ వస్తుంది. దాంతో ఆ బొగ్గుల తను మనకు సప్లయర్ ఉన్నాడు, తనకి అడిగితే వెండర్కి అడిగితే ఏంటంటే కొంచెం నేను ఇది తయారు చేసిస్తాను సార్, ఒకసారి చూడండి అని ఆయన పంపించాడు. ఓకే, అది పర్లేదు, అది ఆ మాత్రం దాని మీద మనము కుకింగ్ చేసుకోగలుగుతున్నాం. మనము కొద్దిపాటి ఐటమ్స్ అయితే మెయిన్ కొన్ని ఏమవుతున్నాయి అవి మాత్రమే చేసుకుంటాం. దాని మీద ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న ఐటమ్లలో అయితే ఆల్రెడీ 80% తగ్గించేసినాం. ఒక 20% మాత్రమే మేము నడిపిస్తున్నాం. మీరు మామూలుగా ఇంతకుముందు మీకు ఎన్ని సిలిండర్లు పట్టే రోజుకి, ఇప్పుడు ఎన్ని సిలిండర్లు వస్తున్నాయి? మీకు ఈ యుద్ధం స్టార్ట్ అయిన కానీ ఏమైనా సిలిండర్లు ఇచ్చారో, రోజు ఎన్ని ఇస్తున్నారు? సిలిండర్లు అయితే ఏం రాలేవన్నా, స్టార్ట్ అయిన సిలిండర్లు అయితే ఏం లేదు ఇప్పటివరకు. మాకు మామూలుగా అయితే అంతకుముందు 1-1.5 అయిపోతుండే. మనకు బిజినెస్ని బట్టి, డిమాండ్ని బట్టి మనం ఎక్కువ ఒక 2 అట్లా, లేదంటే 1-1.5లో మనకు అయిపోతుండే. సిలిండర్లు లేదు కాబట్టి ఆల్రెడీ బొగ్గులు పెట్టుకున్నాము. కానీ ఇది కూడా కాస్టింగ్ సిలిండర్ కంటే ఎక్కువ అయిపోతుంది కాస్టింగ్ మనకి. మీకు అంటే బ్లాక్లో కూడా ఏమన్నా ప్రయత్నించారు? కొన్ని మన పక్కన కొన్ని రెస్టారెంట్ వాళ్ళు బ్లాక్లో తెచ్చుకునే ప్రయత్నం చేశారు. బ్లాక్లో 1-2 సిలిండర్లు సంపాదించుకోగలరు. మీరు ఆ ప్రయత్నం ఏమన్నా చేశారా? లేదన్నా, ఎవరికి అడిగినా దొరుకుతలేవు అంటున్నారు తప్ప ఎవరు ఉన్నాయని అయితే ఎవరు చెప్పట్లేరు. అక్కడ అందరికీ ఆల్రెడీ ట్రై చేసాం, ఫోన్ లేదు, వాళ్ళు లేపుతలేరు. పాపం వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టున్నారు, వాళ్ళు కూడా కాల్ లిఫ్ట్ చేస్తలేరు. ఇప్పుడు ఈ గ్యాస్ పొయ్యి, మన ఈ బొగ్గుల పొయ్యి ఎంత ఖర్చు అయింది, ఎన్ని పొయ్యిలు తెచ్చారు, ఎంత ఖర్చు అయింది, దీంతో మీరు రోజు చేసే ఐటమ్స్లో ఎన్నిటికి ఉపయోగపడుతుంది, ఏ వాటికి ఉపయోగపడుతుంది? మన కాస్టింగ్ వచ్చేసి 2 కలిపి 6400 ఏమో కాస్ట్ వచ్చింది మనకి. మనకు డైలీ దాంట్లో బొగ్గులు మనం కుకింగ్ దాన్ని బట్టి మనకు 1.5 బ్యాగ్ మనకు బొగ్గులు వెళ్ళిపోతాయి. అంటే అరౌండ్ మనకు ఒక 1500 రూపీస్ బొగ్గులకు వెళ్ళిపోతాయి. మనకి బొగ్గుల కాస్ట్ అవుతుంది. మళ్ళీ దానికి ఫ్యాను, ఎగ్జాస్ట్ ఇవన్నీ కరెంట్ ఎక్కువనే ఉంది మనకు. మనం బిజినెస్ పరంగా కూడా మనం ఆల్రెడీ 80% తగ్గించేసినాం. ఒక వెజ్ కర్రీస్లో ఒక 2-3 కర్రీలు కానీ, నాన్ వెజ్లో ఒక 2-3 కర్రీలు, కొంచెం తొందరగా 80 మాత్రమే. స్టార్టర్లు కూడా వెజ్లో ఒక 2-3 అట్లా ఒక 2 లేదా 3 మాత్రమే పెట్టుకొని రన్ చేస్తున్నాం. ఎందుకంటే హోటల్ నడిపించాలన్న రెంట్ పే చేయాలి, పిల్లల శాలరీస్ ఇవ్వాలి, మాత్రం అన్న ప్రయత్నం చేస్తున్నాం. బిర్యానీ అయితే బయట వేసుకొని కట్టెల పొయ్యి మీద బిర్యానీ నడిపిస్తున్నాం. ఇప్పుడు అంటే మీ హోటల్ మొత్తం కూడా బొగ్గుల పొయ్యి మీదే నడుస్తుంది, మీ రెస్టారెంట్ మొత్తం బొగ్గుల పొయ్యి అన్న. గ్యాస్ అయితే ఆల్రెడీ మన గ్యాసే లేదు మన దగ్గర, కంప్లీట్ ఖాళీ ఉంది. అంటే మరి బొగ్గుల పొయ్యి మీద చేయడానికి మాస్టర్లు కానీ చెఫ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది అవుతుంది? వాళ్ళంతా కూడా గ్యాస్ మీద అలవాటు పడ్డారు. గ్యాస్ని మనకి ఎట్లా కావాలంటే అట్లా పెంచుకోవడం, తగ్గించుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. ఈ బొగ్గుల పొయ్యి మీద ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? చెఫ్లు ఏమంటున్నారు? చెఫ్లు వేడి బాగా వస్తుంది దీని మీద. గ్యాస్ అయితేనేమో మనకు ఫ్లేమ్ ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది, దీని మీద ఉండదు. దానికంటే ఎక్కువ ఓవర్ హీట్ ఉంటుంది. కొంతమంది చేయలేక చెప్పకుండా 20 రోజులు పనిచేసి కూడా మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మనతోటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను పేమెంట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళతో నడిపిస్తున్నా. మరి మీరు ఏమన్నా మెనూ రేట్లు పెంచారు? చాలా హోటళ్లలో చూసినట్లయితే రేట్లు పెంచారు. బెంగళూరు లాంటి ప్రాంతాలు అయితే ప్రతి ఐటమ్ మీద పెంచారు. గ్యాస్తో సంబంధం ఉన్నా లేకున్నా ఆ రెస్టారెంట్లో అమ్మే ప్రతి ఐటమ్ మీద రేటు పెంచారు. ప్రత్యేకంగా దానికి మెన్షన్ కూడా చేస్తున్నారు, గ్యాస్ క్రైసిస్ రేట్లని. మీరేమన్నా అట్లా మీ ఆహార పదార్థాల రేట్లు ఏమైనా పెంచారా? ఇప్పటివరకు అయితే ఏం పెంచలేము సార్, ఇప్పటివరకు అయితే ఇంకా ప్రజెంట్ అయితే. కాకపోతే అన్ని రేట్లు అయితే పెరిగినాయి. చికెన్ కానీ, మటన్, నాన్ వెజ్ రేట్లు అయితే హైక్ అయిపోయినాయి చాలా. అంతకుముందు మనకు చికెన్ 260 రూపాయలు, 280 రూపాయలు, ఈరోజు 370 రూపాయలు చికెన్ వస్తుంది మనకు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ 4-5 రోజుల పైన అవుతుంది. మేము కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా పెంచుతున్నాం, 25% ఉత్పత్తి పెంపు పెంచాము. హోటళ్ళకి, రెస్టారెంట్లకి, హాస్టళ్ళకి ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి గ్యాస్ డీలర్లకు కూడా చెప్పారు. మీకేం ఇంత మటు గ్యాస్ రాదంటారు? మీ ప్రభుత్వాన్ని ఏం విజ్ఞప్తి చేస్తారు? కొంచెం గ్యాస్ కొరత డైలీ మాకు ముందుగా ఇచ్చేదానికంటే రోజు ఒక సిలిండర్ ఇచ్చినా మా పని బొగ్గుల పొయ్యితో పాటు దాది ఉంది అనుకోండి, కొంచెం నడిపించగలుగుతాం హోటల్. ఇంకొంచెం అన్న బిజినెస్ పెరుగుతుందని మా ఆశ, గ్యాస్ సిలిండర్ ఇస్తే అంతే.
మినిమం రెస్టారెంట్ నడిపించడం తప్పదు కాబట్టి రెస్టారెంట్ల కిరాయిలు వీళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీల జీతభత్యాలను ఎల్లదీయడం కోసం కనీస మెనూతోటి రెస్టారెంట్లు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. దీనికోసం మొత్తం కూడా బొగ్గుల మీద ఆధారపడ్డామని చెప్పి శ్రీకర్ రెడ్డి చెప్తున్నారు. గ్యాస్ మీద అసలు దాదాపుగా గ్యాస్ అనేది లేదు, పూర్తిగా వాళ్ళ రెస్టారెంట్ మొత్తం కూడా బొగ్గుల మీద నడిపిస్తున్నారు. ఇది కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. స్టాఫ్ కూడా దాంట్లో పనిచేసే మాస్టర్లు చెఫ్లు పనిచేయకుండా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా గ్యాస్ను కొంత తమకిస్తే ఆ పరిస్థితిని కొంత అధిగమిస్తాము, క్లిష్ట పరిస్థితులు అధిగమిస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు.